మీ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా మాకు క్షమాపణ చెప్పాలి. మా శివశక్తుల సంఘానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా క్షమాపణ మమ్మల్ని ఇక్కడికి వచ్చినందుకు ఆయన నీ క్షమాపణ చెప్పాలి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మేము దొంగతనానికి వచ్చామా ఇక్కడికి? మేమేమన్నా ఎవరితో ఫైటింగ్ చేయడానికి వచ్చామా? రాళ్ళు ఇసిరేస్తున్నామా? మేమేమన్నా వచ్చి మేము అమ్మవారి శాంతి చేయడానికి వచ్చాము. ఇవాళ గుడి కమిటీ వాళ్ళే మాకు కాల్ చేసి ఇక్కడ ఫోనాలు చేస్తున్నాము, మీరు శివశక్తులు దొంగలా ఎందుకు రారు అని మాకు పాయింట్ అవుట్ చేస్తే వచ్చినందుకు వాళ్ళ డిపార్ట్మెంట్ వీళ్ళు ఏపీఎస్ఓ మేము ఖచ్చితంగా పిఎస్ పైన యాక్షన్ తీసుకుంటాం. మేము అర్థమైందా? మరి కొండా సురేఖ గారికి ఎండోప్మెంట్ డిపార్ట్మెంట్కి అందరికీ తెలుసు. మరి మమ్మల్ని అడుగుతున్నారు మేడం 4 days నుంచి శివశక్తులు ఏమైనాని. మళ్ళీ ఎండోప్మెంట్ డిపార్ట్మెంట్ ఏమైంది మేడం? మరి 4 days నుంచి రావడానికి మరి ఎండోప్మెంట్ డిపార్ట్మెంట్ ఏమైంది? వాళ్ళు రాకుండా పోలీస్ సెక్యూరిటీని మమ్మల్ని కొట్టడానికి పెట్టారా? ఇక్కడ పోలీసు వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళు వస్తే కొట్టడానికి చీరలు ఊసిపోయేటట్టు నూకేయడానికి ఈ లేడీ కానిస్టేబుల్ అని పెట్టారా? చెప్పండి. ఇది అంతా సర్వనాశనం కావడానికే మొత్తం లోకమంతా మొన్న రంగంలో ఉజ్జయిని మహాకాళి గుడి దగ్గర అమ్మవారు చెప్పింది కూడా ప్రణయం రానున్నది అని. ఆ ప్రణయం రావడానికి ఇది అంతా చేస్తున్నారు. గవర్నమెంట్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. మీరు వచ్చి ప్రతి ఒక్క టెంపుల్ ప్రభుత్వ భూమిలోనే ఉంది. అన్ని బల్కంపేట ఉజ్జయిని మహాకాళి గుడి ప్రతి ఒక్క టెంపుల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లోనే ఉంది. గవర్నమెంట్ ప్రత్యేక ప్లేసెస్ లోనే ఉంది కదా మేడం. టెంపుల్ అంటారు, టెంపుల్ దగ్గరికి ఏం కట్టుకోరు చేయరు కాబట్టి అది ప్రభుత్వ భూమి అంటారు. ప్రభుత్వం కూడా అంటారు. మరి టెంపుల్స్ దగ్గర ఇల్లు కట్టారు కాబట్టి పెట్టాలి. చాలా తప్పు చెప్తున్నా కదా. ఈ కార్పొరేటర్ వచ్చి మాట్లాడాలి. ఎమ్మెల్యే కొండా సురేఖ గారు ఒక్కసారి అక్కడ షూట్ చేయండి. ఆ పెద్ద మనిషిని కూడా చూడకుండా ఆ పోలీస్ వాళ్ళ చూడండి, షూట్ చేయండి. ఇది రైటేనా? గా పెద్ద మనిషి నైవేద్యం ఇక్కడ రా అమ్మా, ఇక్కడ రా చూపియండి. ఈ నైవేద్యం ఎక్కనియకుండా పోలీస్ వాళ్ళ జులుపు చూడండి, పోలీస్ వాళ్ళు నెట్టేయడం చూడండి. ఇది అమ్మవారికి నియమ నిష్ఠాలతో చేసిన నైవేద్యం చూడండి. వేసుకొని వాళ్ళు ఎలా నెట్టడం జరుగుతుందో చూడండి. ఇది మన తెలుగు సాంప్రదాయం, మన తెలుగు డిపార్ట్మెంట్. అర్థమైందా? ఈ నైవేద్యము వీళ్ళకి ఎక్కియాడు బయట, వీళ్ళకి ఎక్కి ఆ నైవేద్యం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ జీప్ కాడ పెట్టు కొబ్బరికాయ కొట్టి ఓ మీడియా వాళ్ళని చూడట్లేదు, సాధారణ మనుషులను కాదండి. ఇక్కడ దౌర్జన్యం చూడండి, ఇక్కడ మీడియాను కూడా నెట్టేస్తున్నారు. అసలు తిడుతున్నారు. వీళ్ళు మనుషుల రాక్షసుల చూసావా ఎంత దౌర్జన్యంగా అయిపోయింది. బోనం సమర్పించి వస్తున్నప్పుడు కూడా భక్తుల మనోభావాలు కూడా తెలుసుకోనికుండా ఇక్కడ భక్తుల్ని ఇది చేయడం జరుగుతుంది. మీరు విజువల్స్ లో చూడొచ్చు. అమ్మ చెప్పండి, అసలు ఇంత దౌర్జన్యంగా అమ్మవారికి నైవేద్యం ఎక్కించడానికి కూడా పోనివ్వట్లేదు. నైవేద్యం ఒక పెద్ద మనిషి 80 ఏళ్ళు సుమారు 80 ఏళ్ళు ఉన్న మనిషిని కూడా నెట్టేస్తున్నారండి. మరి ఇది ఎక్కడ న్యాయమో మీ కళ్ళకు కనిపిస్తే మరి దీనికి మీరు గవర్నమెంట్ వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారు, ఏం చెప్తారు? అసలు పోలీస్ వాళ్ళు అంటేనే మాకు భయం అవుతుంది. వీళ్ళు మనుషులను కాపాడడానికి వస్తున్నారా, మనుషులను చంపడానికి వస్తున్నారా? మేము ఏం చేయడానికి వచ్చామని మమ్మల్ని నెట్టేస్తున్నారు ఇక్కడ నుండి. మేము ఏమైనా కొట్లాడడానికి వచ్చామా? బోనాలు మీరు షూలు వేసుకొని నెత్తి మీద అఖండ దీపం ఉంటే బోనం ఎట్లా నెట్టేస్తారు? అర్థమైందా? మీకు న్యాయం కాదు సార్. నీ అమ్మాని తిట్టడం, పళ్ళు రాలగొడతా అనడం న్యాయం కాదు. మీ డిపార్ట్మెంట్ మీ పిఎస్ మీ అమ్మల పళ్ళు వలగొట్టాలి, మీ ఇంట్లో పళ్ళు వలగొట్టాలి, మా పళ్ళు వలగొట్టాలి. ప్రభుత్వానికి మీరు ఏమి హెచ్చరిక చేస్తారు? ఇక్కడ టెంపుల్ హెచ్చరిక ఒకటే, మా క్షమాపణ చెప్పి అమ్మవారికి చేసే చేయాలి, చెప్తే సర్వనాశం అయిపోతుంది. సర్వనాశం. మమ్మల్ని మేము పుట్టుకతోని దేవ పేరు నిలబెట్టుతాము, సర్వనాశం అయిపోతుంది. ఈ ప్రభుత్వం మొత్తం సర్వనాశం అయిపోవాలి.